బాలు విషయంలో ఒక్కసారిగా ఫైనాన్షియల్‌గా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అన్ని దారులు మూసుకుపోయాయనే చెప్పాలి. ఓవైపు అప్పులు, ఈఎంఐలు, రౌడీలతో గొడవలు ఇలా ప్రతీదీ తలుచుకొని ఆ బాధను తట్టుకోవడానికి బార్‌కి వెళ్ళి తాగుతూ ఉంటాడు. అక్కడైనా ప్రశాంతంగా తాగనిస్తారా ఆ రౌడీ వెధవలు? లేదు. అక్కడికి కూడా వచ్చి ఏంట్రా ఏదేదో గొప్పలు చెప్పేసిపోయావు, ఏదేదో చేసేస్తానన్నావు, చక్కగా కూర్చొని ఈడ మందు తాగుతున్నావా అంటూ రెచ్చగొడతారు. ఇక బాలు వాళ్ళ మీదకి రెచ్చిపోయి వాళ్ళతో కొట్లాటకు దిగుతాడు. అయితే ఆ బార్ మేనేజర్ సర్ది చెప్పి ఎక్కడ వాళ్ళని అక్కడ గొడవ పడనీయకుండా పంపించేస్తాడు. అయితే ఇంటికొచ్చిన బాలు మీనాని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోనివ్వడు. దగ్గరకు కూడా రానివ్వడు. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. పూలగంప నా దగ్గరికి రావద్దు అంటూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని మీనా మీదే తీర్చుకుంటూ ఉంటాడు. ఇంక ఎవరికి చెప్పుకుంటాడు తన బాధని? ఎవరికి చెప్పుకోలేడు. తన కోపాన్ని ఎవరి మీద తీర్చుకోలేడు. ఇక దొరికింది మీనా. ఇంక ఏమన్నా కూడా కామ్‌గా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. నా భర్తే కదా సర్దుకుపోతుందని మీనా మీద తన కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ మొత్తం